శ్రీరామ్ చెప్పాలి. జై శ్రీరామ్ అందరు చెప్పాలి గట్టిగా. జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతి ఒక్కరు మూవీ నుంచి వచ్చిన తర్వాత జై శ్రీరామ్ అయితే చెప్పాలి ఖచ్చితంగా, ఎందుకంటే మూవీ అలా ఉంది. జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ చెప్పండి అన్న. జై శ్రీరామ్. నిజం జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్. చూడండి, నేను కూడా ఈరోజు ఫస్ట్ టైం అనమాట రావడం మూవీకి. ఇంతవరకు అయితే రాలేదు. 3 days అయితే టైం దొరక ఈరోజు అయితే మార్నింగ్ షోకి అయితే నాన్నతో ప్లాన్ చేశాను. నా వల్ల అయితే అవ్వలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే నేను మూవీ చూస్తున్నాను. నాకైతే మొత్తం బూస్ బంప్స్ అనమాట. లాస్ట్ క్లైమాక్స్ వరకు ఇప్పటి వరకు అయితే నా తల్లో కాదు బాడీ మొత్తం బూస్ బంప్స్ ఉన్నాయి. నిజం చెప్తానంటే జై శ్రీరామ్ అనమాట. మూవీ నాకైతే చాలా బాగా అనిపించింది. మనకి మన ప్రభాస్ మూవీ కంటే చాలా బాగా అనిపించింది. నాకు ఇక్కడ నెగిటివ్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి మహేష్ బాబు బ్యానర్స్ అన్నీ ఉన్నాయి, కానీ హనుమాన్ బ్యానర్ మాత్రం ఒక్కట్లేదనమాట. అది నాకు డిసప్పాయింట్. ఇంకోటి ఏంటంటే, మనకి చాలా సినిమాలు ఉన్నాయి, అంటే మనం ఆ సినిమాలు ఎప్పుడైనా చూడొచ్చు, కానీ ఒక హిందూగా నేనైతే చాలా గర్వపడుతున్నాను మూవీ చూసినందుకు. అలాగే ఇంకో డిసప్పాయింట్ ఏంటంటే, ఇంత మంచి మూవీ అన్ని థియేటర్స్లో ఇవ్వకుండా రోజుకి అంటే రోజుకి ఒక్క షో, అది కూడా ఒక థియేటర్లో. అదే మెయిన్ డిసప్పాయింట్ అనమాట. అందరు కూడా అదే ఫీల్ అవుతుంటారు నాకు తెలిసి. మీకు ఎలా అనిపించిందండి మూవీ? బాగుందండి, చాలా బాగుంది కదా మూవీ. చాలా బాగుంది. చూడండి, మూవీ చూసిన తర్వాత అందరికైతే ఖచ్చితంగా అయితే బూస్ బంప్స్ అయితే అలాగే కనిపిస్తున్నాయి. నాకు కూడా అలాగే ఉంది మూవీ. ఎలా అనిపించింది అన్న మూవీ? సూపర్ కదా, చాలా బాగుంది కదా మూవీ. చూడండి, నిజం చెప్పాలంటే నాకైతే జై శ్రీరామ్ అలాగా చెప్పాలనే ఉంది. మూవీ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా కొంచెం కూడా అరే కన్ను ఆర్పకుండా అయితే నేను చూసాను అనమాట. మూవీ మొత్తం అంత బాగుందనమాట. నాకు చాలా నచ్చింది మూవీ. అలాగే ఫ్యామిలీస్తో చూడాల్సిన మూవీ అనమాట. మన హిందూగా సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరైతే జై శ్రీరామ్ అనేది చెప్తారు. ఒకసారి వీళ్ళని కూడా కనుక్కుందాం. పిల్లలతో తీసుకొచ్చారు. ఎలా అనిపించిందండి మూవీ మీకు? జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతి ఒక్కరు మూవీ నుంచి వచ్చిన తర్వాత జై శ్రీరామ్ అయితే చెప్పాలి ఖచ్చితంగా, ఎందుకంటే మూవీ అలా ఉంది. జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ చెప్పండి అన్న. జై శ్రీరామ్. నిజం చెప్పాలంటే నాకు కూడా అలాగే ఇంటికి వెళ్ళేంత వరకు చెప్పాలని ఉంది జై శ్రీరామ్ అని. ఎందుకంటే క్లైమాక్స్లో మాత్రం మూవీ నాకైతే నిజంగా సూపర్ అన్న. డైరెక్టర్ ఎవరో కానీ నిజం చెప్పాలంటే మీకు నిజంగా జై శ్రీరామ్ అనే నేను చెప్తాను. ఎందుకంటే నా నోటి నుంచి ఇంకో మాట అయితే రాదు. నిజంగా హిందూగా ఈ సినిమా నేను చూసినందుకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఈ సినిమాకి నేను మా నాన్నని అలాగే మా అమ్మని కూడా తీసుకురావాలనుకున్నాను, కానీ మా అమ్మ నాన్నకి సౌండ్ పడ్డపోవడం వల్ల రాలేకపోయాను. నిజం చెప్పాలంటే ఇంకా ఎవరున్నారు అన్న థియేటర్లో? అందరు కింద నుంచి వెళ్ళిపోయారా? కింద నుంచి వెళ్ళిపోయారు. అందరు కింద నుంచి వెళ్ళిపోయారు. ఒకసారి చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. నా బండి అయితే నేను అక్కడ పెట్టేసుకొని మూవీకి వచ్చినందుకు నాకైతే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీరు కూడా ఈ మూవీని చూడాలనుకుంటే ఖచ్చితంగా మీ అమ్మ నాన్నలతో కూడా తీసుకురండి, మీ అమ్మ నాన్నలను కూడా చూపించండి. ఈరోజు రేపు మన హిందూ ధర్మం ఎంత గొప్పదో ఈ మూవీ చూస్తే అర్థమవుద్ది అనమాట. చాలామంది మనకు కథల్లో మాత్రమే చెప్పుకుంటుంటారు అనమాట, హనుమ ఉన్నారా లేదా అని. నిజంగా ధర్మంగా ఉండే ప్రతి ఒక్కరు వెనక హనుమ అలాగే మన హిందూ ధర్మం ఉంటుందని అయితే నేను చెప్తాను. అలాగే చూడండి ఎంతమంది అయితే వచ్చారు. ఇంకొక డిసప్పాయింట్ ఏంటంటే, మనకి రోజుకొక షో వేయడం, అలాగే చాలామందికి టికెట్స్ దొరకపోవడం, అలాంటి ఏంటంటే మళ్ళీ మార్నింగ్ వేయడం వల్ల చాలామంది దూరం నుంచి చూడలేకపోతున్నారు. ఇంకా ఎక్కువ థియేటర్స్లో అలాగే 2-3 షోలు వేస్తుంటే బాగుందని నా అభిప్రాయం అనమాట. అలాగే అందరూ ఫీల్ అవుతుంటారు నాకు తెలిసి. అయితే ఎలా ఉందండి మూవీ? చెప్పండి ఎలా ఉంది? చెప్పండి. జై శ్రీరామ్ అని చెప్పండి. మీరు చెప్పండి. ఎక్సలెంట్ కదా, జై శ్రీరామ్ అని చెప్పాలి. చూసిన తర్వాత నిజంగా ఎవరైనా సరే జై శ్రీరామ్ అని చెప్పాలి సినిమా. చూడండి, మనకి ఇక్కడ ఒక బ్యానర్ కూడా లేదు. నాకు అది డిసప్పాయింట్ అనమాట. ఎక్కడ కూడా మనకి అక్కడ మహేష్ బాబు బ్యానర్స్ ఉన్నాయి, అన్ని బ్యానర్స్ ఉన్నాయి, కానీ మనకి హనుమ జై శ్రీరామ్ ఖచ్చితంగా అందరు జై శ్రీరామ్ చెప్పాలి. జై శ్రీరామ్ అందరు చెప్పాలి గట్టిగా. జై శ్రీరామ్. అది అలా ఉంటుందండి సినిమా అంటే. నిజంగా మీరు కూడా ఎక్కడున్నా సరే మార్నింగ్ చూసి ఖచ్చితంగా అయితే మీరు కూడా రండి, మీ ఫ్యామిలీతో రండి, మూవీ చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా? ఇంకా మీరు చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా అయితే జై శ్రీరామ్ అని చెప్తారు. అలాగే ఇంకా చెప్పడానికి అయితే మూవీ కోసం ఇంకా ఏమీ లేదనుకుంటాం, కానీ మూవీ కోసం ఎంత చెప్పినా చాలా తక్కువ అనమాట. ఓకేనా? ఇంకా మీరు కూడా మీ ఫ్యామిలీస్తో వచ్చేసి ఈ మూవీ చూస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే మీరు చూసిన తర్వాత మీ పిల్లల్ని కూడా తీసుకురండి. ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది చూడండి, ఆ సీన్ మాత్రం మామూలుగా లేదండి. ఏం చెప్తాను, ఆ సీన్ మాత్రం మామూలుగా లేదు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ మూవీకి వచ్చినందుకు. అలాగే మా నాన్నని తీసుకురానందుకు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. మా నాన్నతో మూవీ చూడాలని
ఒక సంక్రాంతిని కూడా మిస్ చేశాను అనమాట. మా నాన్నకి ఈరోజు అవ్వకపోవడం వల్ల మళ్ళీ మార్నింగ్ షో కాకుండా ఇంకే షో ఉన్నా సరే ఖచ్చితంగా మా నాన్నతో చూస్తుండేవాడిని ఈ మూవీ. నాకు చిన్న డిసప్పాయింట్, చాలా చిన్న ఫీలింగ్ అయితే ఉంది. అలాగే ఏంటంటే ఈ థియేటర్ బయట ఒక్కటి కూడా హనుమంతుడిది బ్యానర్ అలాగే కట్అవుట్ లేకపోవడం నాకు ఇంకా బాధగా ఉందన్నమాట. ఎందుకంటే ఈరోజు రేపు మన హిందూ ధర్మం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మన హిందూ ధర్మం పేరులోనే ధర్మం అనేది ఉంటుంది అనమాట. లాస్ట్లో క్లైమాక్స్లో ఒక డైలాగ్ అయితే ఉంటుంది. ఆ డైలాగ్ ఏంటంటే ధర్మంగా ఉన్న ప్రతి ఒక్కరు వెనకాల హనుమంతుడు అలాగే మన హిందూ ధర్మం అంటే ఒక తోడుగా ఉంటుందని అయితే చెప్పారు. చాలా అంటే చాలా బాగుందన్న మూవీ. ఎవరు తీశారు కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. జై శ్రీరామ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.